బాబాసాహెబ్ అంబేద్కర్కి జిందాబాద్. ఈరోజు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధీనంలో రిటైర్మెంట్ ఫేవరల్ పార్టీ ఇవ్వడం జరిగింది. నేను డిపార్ట్మెంట్లో 1990లో గ్రూప్ డీలో జాయిన్ అయ్యాను సిపాయిగా. తర్వాత 95లో ఎల్డీసీగా ప్రమోషన్ తీసుకున్నా. 2002లో యూడీసీ ప్రమోషన్ తీసుకొని 2011లో ఇన్స్పెక్టర్గా సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని కడప కర్నూలు డివిజన్లో పనిచేస్తూ హైదరాబాద్లో చేస్తూ 2019లో సూపరింటెండెంట్గా ప్రమోషన్ రావడం జరిగింది. గెస్ట్ హెడ్ ఆఫీసర్గా గ్రూప్ బి ఆఫీసర్గా. ఇవన్నీ రావడానికి కారణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానమే. ఆయన చేసిన మార్గాలతోటే మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో బడుగు వర్గాల కోసం ఆయన చేసిన కృషి వల్లనే మాకు ఈరోజు ప్రమోషన్ రావడం జరిగింది. ఆయన ఆ రోజు ఆలోచన లేకుంటే నిజంగా మేము అట్టడుగునే ఉండేవాళ్ళము. ఆయన ఆలోచన, ఆయన రాజ్యాంగంలో రాసిన రాతపరంగానే ఆ అవకాశాలు రావడం జరిగింది. దానికి తగినట్టుగా మేము చదువుకున్నాం కాబట్టి ఆ గోల్కు రీచ్ కావడానికి ఆయన సహకారం మాకు ఎంతో రుణం పడి ఉన్నాం. కాబట్టి మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాగా చదువుకుంటే ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మా ఆలోచనవి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్వి ఒకటే, ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలా, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఒక 25 సంవత్సరాల లోపు అందరూ కష్టపడి చదువుకుంటే మిగతా 75 సంవత్సరాలు హ్యాపీగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరివి బాగా చదువుకొని దేశానికి ఎన్నోంటిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా డిపార్ట్మెంట్ ఈ అవకాశం ఇచ్చినందుకు అసోసియేషన్ తరఫున డిపార్ట్మెంట్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ స్థాయికి నన్ను తీసుకురావడానికి డిపార్ట్మెంట్లో మంచి పేరు రావడానికి నా సాయశక్తిలా కృషి చేశాను. డిపార్ట్మెంట్వి అదేవిధంగా నాకు ప్రమోషన్లు ఇచ్చి ఎక్కడో ఉన్నవాన్ని పై స్థాయికి ఎదిగేటట్టుగా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈరోజు నేను సూపరింటెండెంట్గా రిటైర్డ్ కావడానికి చాలా గౌరవం అనిపిస్తుంది. కాబట్టి నేను మిగతా మన అందరికీ నేను కోరుకునేది ఒకటే, మనం అందరం ప్రతి పేదవాడిని బాగా చదివిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్కు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.